హాయ్ అండి. వెల్కమ్ టు బుజ్జి బాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇక్కడ నా డైలీ నేను చేసుకునే రొటీన్ పనులు చూపిస్తూ కూడా నా ఫ్రెండ్స్‌లో, ఇంకా తెలిసిన వాళ్ళలో, రిలేషన్స్‌లో కొందరి లైఫ్‌లు నేను కథగా రాసుకొని చెప్పాలనుకుంటున్నాను. అది కూడా వాళ్ళ సలహా, వాళ్ళు పర్మిషన్‌తోనే నేను చెప్పాలనుకుంటున్నాను. చెప్పిన తర్వాత నాకు ఫుల్‌గా నేను చెప్పిన తర్వాత నాకేమనిపించింది అన్నది నేను చెప్తాను. దానికి మీరు కూడా లైక్ చేసి సొల్యూషన్ చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పాత ఛానలు పోయిందండి. ఎందుకు పోయింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది కేవలం నాకు తెలిసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు కథ రూపంలో చెప్తాను. మీరు దానికి సొల్యూషన్స్ ఏం చెప్తారన్నది మీ ఇష్టం. చెప్పకపోయినా పర్వాలేదు. దానికి సొల్యూషన్ అనేది ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్స్ ఉంటాయి. నాకేమనిపించిందో దానికి నేను తప్పెవరిదో, కారణం ఎవరో, దానికి సొల్యూషన్ ఎలా అయితే బాగుంటుందో నా వరకు నేను చెప్తాను. అది కరెక్టో కాదో మీ వరకు మీరేం చెప్తారో చెప్పండి చెప్పాలనుకుంటే. ఇంకోటేంటంటే నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్, మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఇంకొక వీడియో చేయడానికి మోటివేషన్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేనిక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊరు ఏది మెన్షన్ చేయనండి. అది పూర్తి వివరాలు చెప్పడం వాళ్ళకిష్టం ఉండదు. అందుకని చెప్పి పేర్లు మార్చి చెప్తాను. ఎందుకంటే మొత్తానికి నేను వాళ్ళ అడ్రస్ అంతా మెన్షన్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్‌గా ఉంటుంది కదండీ ఫ్యామిలీలో. నెక్స్ట్ ఏంటంటే ఒకే వీడియోలో అవ్వకపోవచ్చు. 2 వీడియోలు, 3 వీడియోలో నేను విడివిడిగా చెప్పడం జరుగుతుందనమాట. ఒకే వీడియోలో అవ్వదు కదా! ఒక 9 నిమిషాల వీడియోలో అవ్వదు కదండీ! అందుకని చెప్పేసి ఆ అమ్మాయి పేరు భారతి. వాళ్ళ ఊరు రాజమండ్రి. ఆ అమ్మాయికి 25 సంవత్సరాలనమాట. పుట్టింట్లో చాలా గారాబంగా, చాలా అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయే భారతి. తనకి ఒక తమ్ముడున్నాడు. కానీ ఆ అబ్బాయికి కొంచెం హెల్త్ బాగోదనమాట. అందుకని పేరెంట్స్ వాళ్ళిద్దరిని కంటికి రెప్పలా ఎంతో చక్కగా చూసుకున్నారండి. ఆ అమ్మాయి 10థ్ వరకే చదివింది భారతి. నెక్స్ట్ ఏంటంటే పంపించాలన్నా కాలేజ్‌కి అమ్మానాన్నలకి భయంతో ఆ అమ్మాయి బయటికెళ్తే ఇప్పుడున్న పరిస్థితులకి ఏమవుతుంది? అమ్మాయి చక్కగా వెళ్తుందా? లేదంటే ఎవరైనా ఏమైనా చేస్తారా? అనే భయంతో ఆ అమ్మాయిని వాళ్ళు కాలేజీకి కూడా పంపించకుండా ఆ అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకొని 10థ్ వరకు చదివించి, అమ్మాయికి ఇంతవరకు చదువు సరిపోతుంది, బయటకి వెళ్తే ఎవరేం చేస్తారో, ఏమవుతుందో అన్నంత గారాబంగా ఇంట్లోనే ట్యూషన్ పెట్టించారనమాట ఆ అమ్మాయికి. ఇక్కడ చదువు విషయంలో కూడా అమ్మాయికి చుక్కెదురయిందండి. 10థ్ వరకు వాళ్ళ ఊళ్ళో చదువుకున్నా కూడా ఆ అమ్మాయికి కాలేజీకి పంపించడానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ఇంట్లోనే ప్రైవేట్ పెట్టించినా ఆ అమ్మాయికి అస్తమానం ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేది. ఒకసారి ఆ అమ్మాయికి మెదడు వాపు అనేది ఎక్కువగా బాగా ఒక 2, 3 మంత్స్ వరకు సఫర్ అయిందనమాట. ఆ ఆ జబ్బు వల్ల మేబీ తనకి చాలా వీక్‌గా ఉండే అమ్మాయండి. ఆ అమ్మాయి చాలా సన్నగా ఉంటుందనమాట. ఆ అమ్మాయికి కొంచెం కూడా బ్లడ్ తక్కువైపోయి చాలా ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాల్సొచ్చిన పరిస్థితులు కూడా వచ్చాయి. పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి ఒక చిన్న ఆపరేషన్ 24 గంటల నొప్పి అంటారు కదండీ! హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ అమ్మాయి చదువుకి బ్రేక్ పడిపోయింది. ఒక సంవత్సరం తర్వాత అంటే పెళ్ళికి ఒక సంవత్సరం ముందు వరకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్‌తో తను ఫేస్ చేస్తూనే ఉంది. కరెక్ట్‌గా వాళ్ళ అమ్మా, నాన్న ఏమనుకున్నారంటే, ఈ రోజుల్లో 20 ఏళ్ళకే పెళ్లి చేయడం అనేది ఎందుకు? మనం కొన్ని రోజులు ఈ అమ్మాయికి హెల్త్ కూడా సరిగ్గా బాగుండట్లేదు కదా! చక్కగా మనమే చూసుకొని ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పుడు చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళ మేనమామ అంటే ఆ అమ్మాయి మేనమామే అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి అన్నయ్య అనమాట. ఆయన
ఈ అమ్మాయి లైఫ్‌కి ఒక విలన్ అనే చెప్పుకోవాలనమాట. అతను ఈ అమ్మాయి ఈ మెదడు వాపుతో కొన్ని నెలలు, ఆ తర్వాత 24 గంటల నొప్పి ఆపరేషన్ చేస్తారు గదా! అదొకటి. దానివల్ల ఒక 5, 6 నెలలు ఈ అమ్మాయి అలాగే పాపం సఫర్ అయింది. అది సఫర్ అయిన తర్వాత ఇంకా తనకి బ్లడ్ ఎక్కిచ్చి ఇంకా చాలా ఆ అమ్మాయినికి ఒక రకంగా కోలుకునేలాగా నడవలేకుండా ఉండే స్థితిలో ఉన్న అమ్మాయి చాలా బాగా కోలుకునే వరకు కూడా తల్లిదండ్రులు చాలా కాలు కింద పెట్టకుండా చూసుకున్నారనమాట. ఎంతైనా పేరెంట్స్ అంటే పేరెంట్సే కదండీ! మనం ఈ జీవితంలో మనం భూమి మీద జన్మెత్తిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా మర్చిపోలేనిది ఎవరైనా ఉన్నారు అంటే మనకి రుణం తీర్చుకోలేని పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది మాత్రం పేరెంట్సే. కొంతమంది జీవితాల్లో పేరెంట్సు వల్ల కూడా సమస్యలు వస్తాయి అంటే అది వేరే విషయం. అది ఇంకొక టాపిక్ అనమాట. ఆ అమ్మాయికి ఏమైందంటే అన్నీ కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ సర్దుకొని కాస్త కొంచెం కోలుకునేటప్పటికి వాళ్ళ మేనమామ ఒక సంబంధం తీసుకొస్తాడనమాట. వీళ్ళది రాజమండ్రి అన్నాను కదండీ! ఆ రాజమండ్రికి కొంచెం దూరంలో ఒక పల్లెటూరనమాట. ఆ ఊరు పేరు చెప్పానంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ అమ్మాయి వద్దని వేడుకుందనమాట నా దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తానండి నేను. తను నా ఫ్రెండ్ కాదు. నా రిలేషన్ అనమాట. దూరపు బంధువు. అందుకని తన ప్రాబ్లమ్ నాకన్నీ సరిగ్గా అర్థమయ్యేలాగా మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా చెప్పింది. తర్వాతేంటంటే నేను ఇలా వీడియోలో కథలో చెప్తాను. అంటే పర్వాలేదా అంటే, పర్వాలేదు చెప్పు. పేరు మార్చి చెప్పు. అడ్రస్ మార్చి చెప్పు అని చెప్పేసి తను చెప్పుకుందనమాట. చాలా మంచి అమ్మాయండి. వాళ్ళ మేనమామ తీసుకొచ్చిన సంబంధం ఏదైతే ఉందో ఇదనమాట. ఇంకొక విషయం నేను ఫస్ట్‌లో మెన్షన్ చేయలేదు. ఈ అమ్మాయికి చాలా ఆస్తుందండి. వీళ్ళ తల్లిదండ్రులిద్దరూ రైతులు. అంటే వ్యవసాయం చేస్తారు. ఫార్మింగ్. వ్యవసాయం చేస్తారు. వీళ్ళకి చాలా ఇన్ని ఎకరాలు అని నేను మెన్షన్ చేసి చెప్పను. చాలా పొలం ఉంది. చాలా కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా డబ్బున్న వాళ్ళమనమాట వాళ్ళు. వాళ్ళ మేనమామ చేసిన తప్పుకి ఈ అమ్మాయి బలైపోయిందని చెప్పాలి. వాళ్ళని కొంచెం కూడా ఆలోచించుకోనివ్వకుండా తల్లిదండ్రుల్ని కంగారు పెట్టేసి పలానా చోట ఒక ఊర్లో మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, మంచి, మంచి, మంచి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులని ఒప్పించేసి ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారు పెళ్లి అని చెప్పి 21 సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి చేసేస్తే సరైన వయసులో పెళ్లి చేస్తే సరైన వయసులో అన్నీ కరెక్ట్‌గా జరుగుతాయి. ముందు ముందు పిల్లలు మాట వినకుండా అయిపోతారు. ఇప్పుడు పెళ్లి చేస్తే అమ్మాయి చక్కగా ఇప్పుడు కోలుకుంది. నెక్స్ట్ ఇలాంటి మంచి సంబంధం వస్తుందో రాదో తెలీదు అని చెప్పేసి అతన్ని ఫోర్స్ చేసేసి వాళ్ళ నాన్నని భారతి వాళ్ళ నాన్నని ఫోర్స్ చేసేసి వాళ్ళ మేనమామ భారతి వాళ్ళ మేనమామ ఒక సంబంధం తీసుకొచ్చాడు. అది కూడా రాజమండ్రికి దగ్గరలో ఒక ఊరనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ అబ్బాయి వచ్చిన అబ్బాయి చాలా గొప్పవాడండి. మీకు చెప్తున్నాను. ఆ అబ్బాయి అయితే ఎంత గొప్పవాడంటే పెళ్ళికి ముందే నాకింత కావాలి, నాకు ఇన్ని ఎకరాలు కావాలి, నాకు 1,00,00,000 రూపాయలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి మీ అని చెప్పేసి వీళ్ళని వీళ్ళని బాధించడం జరిగిందండి. కేవలం ఏంటంటే వీళ్ళకి చదువు రాదు. ఎవరికి? భారతి వాళ్ళ అమ్మకి, నాన్నకి చదువు లేదు. లోకజ్ఞానం లేదు. ఆ ఊరోళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎ ఎంతలా అయినా ఎవ్వరైనా సరే వాళ్ళు చేసే మోసాన్ని కనిపెట్టేవాళ్ళు. ఎందుకంటే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అంత దుర్మార్గులనమాట. ఆ అబ్బాయి ఒక్కడే గాదు. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు అందరూ దుర్మార్గులే. ఇక్కడ విషయం ఏంటంటే ఒకటే ఉందండి. దురదృష్టం అనమాట. అంతకు మించి ఏం లేదు. దేవుడు కూడా వాళ్ళని కాపాడలేకపోయాడు. తర్వాత పెళ్లి మాటలు, పెళ్లి కుదుర్చుకోవడం ఇవన్నీ కూడా డామినేటింగ్ అనమాట. మిగిలిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సబ్స్క్రైబ్.